ఫ్రేమ్ ఏది రిక్వెస్ట్ ఫ్రేమ్? రిక్వెస్టెడ్ డేటా దట్ ఫస్ట్ వన్ రిక్వెస్ట్. రెడ్ సర్కిల్ ఏది, బ్లూ సర్కిల్, గ్రీన్ సర్కిల్ ఏది, రెడ్ సర్కిల్ ఏది చెప్పండి. గ్రీన్ రిక్వెస్ట్, రెడ్ డేటా. రెడ్ డేటా. గ్రీన్ రిక్వెస్ట్, రిక్వెస్ట్ ఫ్రేమ్. ఓ ఓకే, ఇది డేటా ఫ్రేమ్. సో ఇప్పుడు ఈ పిక్చర్ని యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళు చేతులు ఎత్తనే. ఫ్రేమ్ దట్ కంటైన్స్ రిక్వెస్ట్ ఫర్ డేటా అనేది రిక్వెస్ట్ ఫ్రేమ్, ఫ్రేమ్ దట్ కంటైన్స్ రిక్వెస్టెడ్ డేటా అనేది డేటా ఫ్రేమ్. ఇది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి, ఐ మీన్ యాక్సెప్ట్ చేయని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇది ఒకటి చేతులు ఎత్తింది దీనికి. ఓ సారీ ఐ కన్ఫ్యూజ్ ద క్వశ్చన్ ఇన్ మిడిల్, చేంజ్డ్. ఫైన్. సో అందరూ ఇది రైట్ అన్న యాంగిల్లో ఇది బెటర్. ఫైన్, ఐఎమ్ లోవరింగ్ ద హ్యాండ్స్. సారీ ఐఎమ్ లోవరింగ్ ద హ్యాండ్స్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఐ వాంట్ టు సెండ్ ద డేటా దట్ ఈస్ స్పీడ్ 55 kilometers. ఇప్పుడు ఇది రిక్వెస్ట్ ఫ్రేమా డేటా ఫ్రేమా? ఇస్ ఇట్ ఎ రిక్వెస్ట్ ఫ్రేమ్ ఆర్ డేటా ఫ్రేమ్? రిక్వెస్ట్. రిక్వెస్ట్ అని ఎవరు అన్నారు? లిఖిత, రిక్వెస్ట్ ఫ్రేమ్ డేటా ఫ్రేమ్? రిక్వెస్ట్ ఫ్రేమ్ సార్. రిక్వెస్ట్ ఫ్రేమ్. ఓకే, సో ఎందుకు రిక్వెస్ట్ ఫ్రేమ్? ఆల్రెడీ సినారియో 1 కి ఎందుకు రిక్వెస్ట్ ఫ్రేమ్? ఇది ఎవరైనా ఆన్సర్ చెప్పండి. పర్టికులర్ గా ఆ డేటా అని మెన్షన్ చేశాం. ఓకే, ఐ గివ్ యూ సినారియో 2. ఓకే, maybe scenario 2 may give you some more clarity to be confident and to send data asking for speed. సో సెకండ్ సినారియోలో మనం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. సో అక్కడ మనం డేటా ఫ్రేమ్ అవుతుంది. అప్పుడు పర్టికులర్ గా రిక్వెస్ట్ అడుగుతున్నాం కాబట్టి asking for data. సో డేటా ఫ్రేమ్ ఫస్ట్ ది ఆల్రెడీ మనకి సెండ్ ఫ్రేమ్. మేబీ నేను క్వశ్చన్ సరిగ్గా ఫ్రేమ్ చేయలేదు. మేబీ ఐ వాంట్ టు సెండ్ ఫ్రేమ్ సెకండ్ వన్ RTR containing speed, asking for speed. Okay, I want to send frame to get speed data. I want to send frame to send speed data. ఇలా పెట్టాలన్నమాట. నెంబర్లు ఇచ్చేసి ఈజీగా ఇచ్చాను కొన్ని సినారియోలు. మేబీ ఇలా పెట్టాలి. ఈసారి క్వశ్చన్స్ ఫ్రేమ్ అప్ చేస్తాను. ఓకే, ఐ వాంట్ టు సెండ్ ఎ ఫ్రేమ్ టు సెండ్ స్పీడ్ డేటా. ఐ వాంట్ టు సెండ్ ఎ ఫ్రేమ్ టు గెట్ స్పీడ్ డేటా. సో ఇక్కడేది వస్తుంది, ఇక్కడేది వస్తుంది. సో ఇక్కడ వరకు సెకండ్ సినారియో RTR ఫ్రేమ్. సెకండ్ సినారియో RTR ఫ్రేమ్. ఓకే, ఎంతమంది ఒప్పుకుంటారు? How many will accept scenario 2 is RTR? Okay, so just to let you know, I understand, you can lower your hands. Lower your hands. See, data frame. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్ని మెసేజ్ రూపంలో వెళ్తాయి, మెసేజెస్ లో డేటా ఉంటుందని చెప్పాను. సో డేటా ఎక్స్చేంజ్ అవ్వాలి బిట్వీన్ ద టీమ్స్. సో ఒరిజినల్ డేటా కంటైన్ ఉందనుకోండి, యాక్చువల్ డేటా ఈస్ బీయింగ్ సెంట్. ఓకే, ఆస్కింగ్ ఫర్ డేటా ఈజ్ ఆల్వేస్ రిమోట్ ఫ్రేమ్. ఓకే, రిమోట్ ట్రాన్స్మిషన్ రిక్వెస్ట్ ఫ్రేమ్. రిమోట్ ఫ్రేమ్ కదా రిక్వెస్ట్ ఫ్రేమ్. రిక్వెస్ట్ ఫ్రేమ్ లో ఏముంటుందంటే, ఓకే, ఐ వాంట్ డేటా ఆఫ్ స్పీడ్, లైట్, స్టేటస్ ఎక్సెట్రా ఇలా ఉంటుంది అనమాట. ఓకే,
request frame. Request frame always asking for data. Okay. ఇలా ఉంటుంది. Request frame data is being sent. Okay. Speed data is so and so. Light status is సో అండ్ సో ఇలా ఉంటుంది అనమాట. సో ఈ డేటా ఉంటున్నది డేటా ఫ్రేమ్ అంటే యాక్చువల్ డేటా ఉంటుంది. కానీ నాకు స్పీడ్ డేటా కావాలి, నా దగ్గర లేదు, అప్పుడు నేను అడుగుతాను అనమాట. అలా అడుగుతున్నది రిక్వెస్ట్ ఫ్రేమ్. ఓకే. వెన్ ఐ గివ్ ద సినారియో ఐ వాంట్ టు సెండ్ స్పీడ్ ఈక్వల్ టు 55 కిలోమీటర్స్. ఇది డేటా అడుగుతున్నామా డేటా చెప్తున్నామా? ఐఎమ్ టెల్లింగ్ స్పీడ్ ఈజ్ సో అండ్ సో అని చెప్పేసి. సో ఇది టెల్లింగ్ కిందకి వస్తుంది. స్పీడ్ ఈక్వల్ టు 55 కిలోమీటర్స్ అని చెప్పేసి. ఓకే. ఇలా కాకుండా నేను సినారియో ఇచ్చాను, ఐ వాంట్ టు నో స్పీడ్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇదేమవుతుందండి, ఇది యూ డోంట్ నో. RTR frame. సో దిస్ విల్ బికమ్ ఆర్టీఆర్ ఫ్రేమ్. ఇది ఇక్కడ వరకు అందరూ అగ్రీడ్ అండి? సో ఇలా ఉండాలి. ఓకే. సో ఫైన్, గుడ్ దట్ వి ప్రాక్టీస్ సంథింగ్. ఓకే ఫైన్. ఓకే, ఎవ్రీబడి అగ్రీడ్. ఐ వాంట్ టు సెండ్ స్పీడ్ ఈక్వల్ టు 55 kmph. గాట్ ఇట్. సో ఇది డేటా ఫ్రేమా ఆర్టీఆర్ ఫ్రేమా? Data frame. డేటా ఫ్రేమ్. ఓకే. సో డేటా ఫ్రేమ్కి వచ్చాం. అగ్రీడ్. ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. ఫస్ట్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ వాంట్ టు సెండ్ స్పీడ్ కిలోమీటర్. సో స్టెప్ 1 ఈస్ సెలెక్ట్ ద ఫ్రేమ్. Selecting the frame, that is data frame. Next ఏం చేయాలి? We have to frame the data. Frame the can frame. So frame the can frame అంటే structure the can frame. ఓకే. ఇప్పుడు can controller మీరు డిజైన్ చేస్తున్నారు, can frame ఇలా ఉండాలని. సో డేటా ఫ్రేమ్ లో ఇప్పుడు ఏమేమి ఉంటాయండి? ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి డేటా ఫ్రేమ్ లో? 7 ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నేను ఫస్ట్ బస్ ఐడియల్ గా ఉందండి. ఇప్పుడు బస్సు చాలా ఖాళీగా ఉంది. సో ఇప్పుడు నేను స్పీడ్ డేటా పంపించాలి. సో స్పీడ్ డేటా పంపించాలి అని అంటే సెకండ్ స్టేజ్ ఏంటంటే స్ట్రక్చర్ డేటా ఫ్రేమ్. సో స్ట్రక్చర్ డేటా ఫ్రేమ్ లో ఏమేం చేయాలి? 7 ఫీల్డ్స్ ఉన్నాయి. అన్ని ఫీల్డ్స్ నేను డిఫైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఫీల్డ్ ఏంటి? ఐడిల్. స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ ఫీల్డ్ కాదండి అది. దిస్ ఇస్ నాట్ ద ఫీల్డ్. ఫస్ట్ ఐడియల్ గా ఉన్నప్పుడు డేటా వెళ్తుందని అర్థం. సో ఫస్ట్ ఫ్రేమ్ ఎప్పుడు కూడా ఫ్రేమ్ లో ఫస్ట్ ఫీల్డ్ స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఫీల్డ్ అనమాట. ఓకే. సో డేటా ఫీల్డ్ కానీ రిమోట్ ఫ్రేమ్ కానీ. సో డేటా ఫ్రేమ్ కి స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ అన్నది ఫస్ట్ ఫీల్డ్ అండి. సో ఫస్ట్ ఫీల్డ్ సైజ్ ఎంత? 1 బిట్. ఓకే. సో స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ 1 బిట్. ఎంత ఉండాలి ఇది? 1 బిట్. ఫస్ట్ బిట్ 0. 1 డామినెంట్ 0 sir. ఓ దీంట్లో కూడా 2 వచ్చాయా? 1 and 0 2 పంపించాలి నేను. ఓకే. y0 1 1 y1 స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ సైజ్ ఇచ్చాను అంతే నేను. ఓకే. సో స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఆల్వేస్ డామినెంట్. స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఎప్పుడు చేంజ్ అవ్వదండి. స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్. ఓకే. ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ అని ఇంకోటి ఉంటుంది. ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ సైజ్ ఎంత అండి? ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ వెంటనే గుర్తుపెట్టుకోలేరు, జస్ట్ ప్రాక్టీస్ చేయిస్తున్నాను కాబట్టి ఇది చెప్తున్నాను. ఎంతండి? All 1. SSS. 7. ఆల్వేస్ 7 రెసిస్టివ్ బిట్స్, ఆల్వేస్ 1 డామినెంట్ బిట్. ఇది ఎప్పుడు చేంజ్ అవ్వండి. ఇవి కాకుండా మీరు ఒక ప్రెజెంటేషన్ యాక్సెస్ వచ్చిన తర్వాత చూస్తారు. ఇక్కడ మీకు కొన్ని లాస్ట్ లో చూసుకుంటూ వెళ్తే విల్ కమ్ టు నో డీలిమిటర్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. ప్రతి చోట మీకు ఇస్తారు అది. ఓకే. సో లెట్స్ సే సిఆర్సి ఉందా? అక్నాలెడ్జ్ డీలిమిటర్. సిఆర్సి కూడా ఉంటుంది. సిఆర్సి డీలిమిటర్. ఓకే. సో డీలిమిటర్ బిట్స్ కూడా ఉంటాయి కొన్ని. ఈ బిట్స్ మీరు ఏ ఫ్రేమ్లు ఫ్రేమప్ చేసినా
ఓకే, ఆల్వేస్ రిసెసివ్. ఇవి గుడ్డి గుర్తులు అండి, ఇది రూల్స్, ప్రోటోకాల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాం కదా, ఈ మూడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. స్టార్ట్ ఆఫ్ ఫ్రేమ్ ఎప్పుడు ఒకటే బిట్ ఉంటుంది, అది ఎప్పుడు డామినెంట్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ ఎప్పుడు 7 బిట్లు ఉంటాయి, ఎప్పుడు కూడా 7 బిట్లు ఉంటాయి, అది 7 బిట్లు ఒకట్లు ఉంటాయి ఎండ్ ఆఫ్ ఫ్రేమ్. డీలిమిటర్ అంటే ఎప్పుడు కూడా డీలిమిటర్ విల్ బి ద రిసెసివ్ బిట్స్. సో ఇలాగా మీకు కొన్ని ఇవి ఉంటాయి. ఓకే, ఆల్వేస్ ఫాలో దీస్ రూల్స్. నేను ఇప్పుడు ఫ్రేమ్ స్ట్రక్చర్ చేయమన్నాను. ఫ్రేమ్ స్ట్రక్చర్ చేయమన్నాను అంటే 55 కిలోమీటర్స్ డేటాను పంపించాలి అని అంటే నేను ఏం చేయాలి? వాట్ ఐ హ్యావ్ టు సెండ్? డేటా ఈస్ 55. సో 55 కిలోమీటర్స్ పర్ అవర్. నేను డైరెక్ట్ గా డెసిమల్ పంపించలేను కదా, దీన్ని నేను ముందు 55ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి, సారీ బైనరీలో కన్వర్ట్ చేయాలి. వచ్చిందండి 110111. డేటా ఎంత ఇది? 55 రిప్రజెంట్ చేయాలి అని అంటే నాకు మినిమం ఎన్ని బిట్స్ కావాలి? బిగినింగ్ లో ఉన్న జీరోలు ఎప్పుడు ఇగ్నోర్ చేయండి, అవసరం లేదు. ఇంత వస్తే చాలు. 110111 110111. సో ఈ డేటాను పంపించాలి, నా డేటా రెడీ. ఓకే, కానీ ఈ డేటాని ఫస్ట్ ఫ్రేమ్ లో పెట్టాలి. సో ఫ్రేమ్ లో పెట్టాలి అని అంటే ఫ్రేమ్ లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి? స్టార్ట్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది, ఆర్బిట్రేషన్ ఫీల్డ్ ఉంటుంది, ఇవన్నీ నేను తయారు చేయాలి కదా. ఆర్బిట్రేషన్ ఫీల్డ్, కంట్రోల్ ఫీల్డ్, ఇంకేమున్నాయండి? డేటా ఫీల్డ్, ఇంకా సిఆర్సి, ఇంకా ఈ ఫీల్డ్స్ అన్ని తయారు చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ మాత్రం ఇది వస్తుంది 111105 అని చెప్పేసి. సో ఫస్ట్ స్టేజ్ ఏం చేశాను, నాకు కావాల్సిన డేటా ఏంటో నాకు తెలుసు, నేను అది పెట్టుకున్నాను ఇక్కడ. డేటా ఫీల్డ్ లో గ్యారంటీగా ఇదే వస్తుంది. ఇంకేం చేయాలి? ఇంకేం ఫీల్డ్స్ మీకు క్లారిటీ ఉన్నాయి? నెక్స్ట్ స్టెప్ డామినెంట్ అంటే ఏంటి? 1 or 0? 0. డామినెంట్ ఈస్ 0. ఎండ్ ఆఫ్ ఫీల్డ్ మీకు తెలుసు, అవునా? 11 రిసెసివ్ ఫీల్డ్స్. ఓకే, అక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్ ట్రాన్స్మిటర్ పంపించేటప్పుడు ఏముంటుందండి? అక్నాలెడ్జ్మెంట్ ఫీల్డ్ లో 0 చెప్పాను. ఓకే, ఏమేమి ఉంటుంది? ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లాట్, ఒక అక్నాలెడ్జ్మెంట్ డీలిమిటర్. డీలిమిటర్ ఏమని చెప్పాను నేను? డీలిమిటర్ ఎప్పుడు రెసెసివ్ లో ఉంటుంది. సో అక్నాలెడ్జ్మెంట్ బిట్ లో 2 బిట్లు ఉంటాయి. ఒక బిట్ ఏంటో నాకు తెలియదు, ఇంకో బిట్ మాత్రం రెసెసివ్. రెసెసివ్ ఎప్పుడు 1 అండి. సో ట్రాన్స్మిటర్ పంపించేటప్పుడు అక్నాలెడ్జ్మెంట్ స్లాట్ లో ఏం పంపిస్తుంది అన్నారండి? అక్నాలెడ్జ్మెంట్ స్లాట్ ఇన్ కేస్ విత్ ద డీలిమిటర్స్ ఫౌండ్ ద నోడ్ దట్ ట్రాన్స్మిట్ ద ఫ్రేమ్ ట్రాన్స్మిట్ ద అక్నాలెడ్జ్మెంట్ స్లాట్ యాజ్ వాట్? అక్నాలెడ్జ్మెంట్ స్లాట్ లో ఏముంటుంది అన్నాడు ఇక్కడ? పంపించేటప్పుడు రిసెసివ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు క్లియర్. ఇంకా మీరు ఫిగర్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఆర్బిట్రేషన్ ఫీల్డ్, కంట్రోల్ ఫీల్డ్, సిఆర్సి ఫీల్డ్, అంతేనా? ఆర్బిట్రేషన్ ఫీల్డ్ చెప్పండి. సో ఆర్బిట్రేషన్ ఫీల్డ్ ఎలా డిసైడ్ చేస్తారు? మెసేజ్ ఐడెంటిఫైయర్ అని చెప్పాను నేను, అవునా? సో స్పీడ్ అన్న దానికి డేటా పంపించేటప్పుడు మెసేజ్ ఐడెంటిఫైయర్ ఏముండాలి అన్నది మీకు కంపెనీలో మ్యానుఫ్యాక్చరర్ ఇస్తాడండి, సప్లయర్ ఇస్తాడు. ఓకే, స్పీడ్ డేటా పంపించాలి అని అంటే మీకు ఇక్కడ గుర్తుందా? ఒక నోడ్ తీసుకున్నాడు వీడు, ఆ నోడ్ తీసుకున్నప్పుడు ఒక ఐడెంటిఫైర్ ఇచ్చాడు. సో స్పీడ్ కి లాగా మీకు ఒక ఐడెంటిఫైర్ ఇస్తారు అనమాట. సో ఐడెంటిఫైర్ ఏంటనేది మీరు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చూసి చూసుకోవాలి, తెలుసుకోవాలి. సో ఇది మీరు డేటా రిక్వైర్మెంట్ మెసేజ్ ఐడెంటిఫైయర్. దీనికి ఒక ఫైల్ ఉంటుందండి, డేటాబేస్ ఫైల్ అంటాడు అనమాట. ఓకే, డేటాబేస్ ఫైల్ అని ఉంటుంది. ఆ డేటాబేస్ ఫైల్లో దీనికి ఒక ఐడెంటిఫైర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఐడెంటిఫైర్ 111 అని పెట్టాను అనుకోండి, లేదా ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఏదో ఒకటి. లెట్స్ సే 6D9. సో 6D9 అని ఉందండి. సో 6D9 అని అంటే ఇక్కడ ఏమని రావాలి అప్పుడు? ఆర్బిట్రేషన్ ఫీల్డ్. మెసేజ్ ఐడెంటిఫైర్ మీకు చెప్పాను నేను. మెసేజ్ ఐడెంటిఫైర్ ఫర్ స్పీడ్ ఈస్ ఓకే. ఇక్కడ 0x అంటే హెక్సాడెసిమల్ నొటేషన్ అండి. 0x ఈజ్ రిప్రజెంటింగ్ హెక్సాడెసిమల్ నెంబర్ అని చెప్తున్నాం అనమాట. రీడ్ చేసేవాడికి హెక్సాడెసిమల్ అని. సో హెక్సాడెసిమల్ లో వాల్యూ ఎంత? 6D9. సో అప్పుడు ఏం చేయాలంటే 6D9 అని ఉంది కదా, 6D9
9. సో దీనికి బైనరీ ఫామ్ ఏముందండి ఇదంతా ఇక్కడ రాసుకుంటారు అనమాట. కాపీ 11 బిట్లు ఉండాలి ఇక్కడ. ఓకే 11 బిట్లు ఉన్నాయండి, లెక్క పెట్టండి. మెసేజ్ ఐడెంటిఫైర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 బిట్లు ఉన్నాయి. 11 బిట్ల తర్వాత ఏమొస్తుందండి, మొత్తం 12 బిట్లు కదా దీంట్లో ఆర్టీఆర్ ఫ్రేమ్. సో ఆర్టీఆర్ ఫీల్డ్ లో ఏముండాలండి, ఆర్టీఆర్ ఫీల్డ్ లో ఇక్కడ ఇప్పుడు 1 ఉండాలి, 1 ఏది ఉండాలి ఇక్కడ, ఆర్టీఆర్ బిట్. మనం పంపించే డేటా ఏంటిది, దిస్ ఫ్రేమ్ ఇస్ వాట్, డేటా ఫ్రేమ్. సో డేటా ఫ్రేమ్ కి ఆర్టీఆర్ బిట్ ఏముండాలి, 0 or 1. 1. నేను ఇక్కడ పెడతాను, దాన్ని బట్టి మీరు చెప్పండి. 0 sir, dominant. The second bit sorry, control field ఇది. ఓకే ఇది ఆర్టీఆర్ ఫ్రేమ్ సంబంధించిందండి. ఓకే ఆర్టీఆర్ బిట్ ఇక్కడ హైలైట్ చేసింది. లాస్ట్ బిట్ రిప్రజెంట్స్ ద ఆర్టీఆర్ బిట్. ఇఫ్ ఇట్ ఈస్ అ డేటా బిట్, ఆర్టీఆర్ బిట్ ఈస్ ఆల్వేస్ డామినెంట్. ఇఫ్ ఇట్ ఈస్ అ రిమోట్ ఫ్రేమ్, ఆర్టీఆర్ బిట్ ఆల్వేస్ రిసెసివ్. రిమోట్ ఫ్రేమ్ కి అయితే రిసెసివ్ ఎప్పుడు ఆర్టీఆర్ ఎప్పుడు 1 ఉంటుంది, డేటా ఫ్రేమ్ కి అయితే 0 ఉంటుంది ఆర్టీఆర్ బిట్ అన్నది. సో 11 బిట్ ఐడెంటిఫైర్ వేసాను. ఈ నెంబర్ ఎంత, దిస్ నెంబర్ ఈస్ ఈక్వివలెంట్ ఆఫ్, మనం ఇక్కడ క్యాల్కులేషన్స్ లో చూసినట్టు 6D9 కి ఈక్వివలెంట్ ఇక్కడ పెట్టాను. లాస్ట్ బిట్ ఎంత, 12th బిట్ ఈస్ 0 1 ఇక్కడ ఇప్పుడు రావాల్సి 0. ఎందుకంటే మనం పంపించేది డేటా ఫ్రేమ్ పంపిస్తున్నాం అనమాట. ఓకే డేటా ఫ్రేమ్ పంపిస్తున్నాం కాబట్టి డేటా ఫ్రేమ్ కాబట్టి ఇది 0. సో ఆర్బిట్రేషన్ ఫీల్డ్ కూడా అయిపోయింది. కంట్రోల్ ఫీల్డ్ ఏముండాలండి, ఫస్ట్ బిట్ ఐడి ఎక్స్టెన్షన్ అన్నాను, అంటే క్యాన్ 2.A 2.B వాడేది తెలుసుకుందాం. 11 బిట్ ఐడెంటిఫైర్ వాడాము అని అంటే మనం వాడుతున్నది స్టాండర్డ్ ఫ్రేమ్ అండి. ఓకే ఐడిఈ బిట్ అని చెప్పాను ఇక్కడ, అవునా. సో ఇక్కడ ఐడిఈ బిట్ అని చెప్పాను, ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మర్చిపోండి అని. ఐడిఈ అని అంటే మెసేజ్ ఐడెంటిఫైర్ ఎక్స్టెన్షన్ అనమాట. ఐడెంటిఫైర్ ఎక్స్టెన్షన్. ఎవరికైతే డౌట్ వచ్చింది, ఎస్ మౌనిక ఏమన్నా డౌటా? నో. ఓకే సో ఐడి ఎక్స్టెన్షన్. సో ఐడి ఎక్స్టెన్షన్ దీని మీనింగ్, సో అంటే 11 బిట్ ఐడెంటిఫైర్ వాడితే ఇట్ విల్ బి 0. ఓకే 29 బిట్ ఐడెంటిఫైర్ వాడితే ఇట్ విల్ బి 1. మనం ఇప్పుడు ఏది వాడామండి, 11 బిట్ ఐడెంటిఫైర్ వాడామా, 29 బిట్ ఐడెంటిఫైర్ వాడామా? 11 బిట్. 11 బిట్. 11 బిట్ ఐడెంటిఫైర్ వాడితే దీన్ని CAN 2.0A అంటాం. ఓకే ఇఫ్ వీఆర్ యూజింగ్ 29 బిట్ ఐడెంటిఫైర్ ఇట్ ఇస్ CAN 2.B. ఓకే మనం చదువుతున్నదంతా 2.A మీదే చదువుతామండి, ఎందుకంటే దీన్ని కలిపి చదివితే కన్ఫ్యూజ్ అవుతారు. సో మీకు చెప్పట్లేదు, ఇంటెన్షనల్లీ చెప్పట్లేదు, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మర్చిపోండి. ఓకే సో నౌ లెట్స్ చెక్. ఇదేమంటున్నాడు, ఇక్కడ ఉంది కదా, ఏది ఇవ్వట్లేదు. ఓకే ఐడి ఎక్స్టెన్షన్ 0 అండి. ఓకే 11 బిట్ వాడితే 0. ఓకే కానీ కంట్రోల్ ఫీల్డ్ సైజ్ ఎంత ఇంతకి, కంట్రోల్ ఫీల్డ్ సైజ్ 16 bit. 6 బాబు 16 కదమ్మా, 6 బిట్స్. ఈ 6 బిట్స్ లో ఒక బిట్ ఏమో, ఫస్ట్ బిట్ ఏమో ఐడి, సెకండ్ బిట్ ఏమో R0. అంటే మీనింగ్ ఏంటంటే రిజర్వ్డ్ బిట్ 0. ఇంతకు ముందు CAN 2.B వచ్చేంత వరకు ఇక్కడ ఐడి అని ఉండేది కాదండి, ఇక్కడ ఇది R1 అని ఉండేది, అంటే రిజర్వ్డ్ బిట్ 1 అని ఉండేది అనమాట. CAN 2.0.A అనే స్టాండర్డ్ ఎక్కడన్నా మీరు చదివితే ఇలా కనిపిస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. తర్వాత 29 బిట్ ఎక్స్టెన్షన్ వచ్చాక ఈ బిట్ రిజర్వ్డ్ బిట్ కదా, దీన్ని వాడుకోవడం మొదలు పెట్టారు, ఐడి ఎక్స్టెన్షన్ అని చెప్పి. నేను 29 బిట్ 11 బిట్ ఏది వాడుతున్నాను అని తెలుసుకోవడానికి ఈ బిట్ని వాడడం మొదలు పెట్టారు అనమాట. ఓకే దానికే ఐడెంటిఫైర్ ఎక్స్టెన్షన్ అని పేరు ఇచ్చారు. రేపు పొద్దున ఇంకో టెక్నాలజీ ఏదో వచ్చింది అక్కడ వాడుకుంటున్నారు అనుకోండి, అప్పుడు R0 బదులు దానికి ఇంకోటి ఏదో పెడతారు అనమాట, ఐడి డబల్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి సంథింగ్. ఒకవేళ వాడే అవకాశం వస్తుంది, ప్రస్తుతానికి వాడట్లేదు. సో రిజర్వ్డ్ బిట్.
ఓకే, సో రిజర్వ్డ్ బిట్ కాబట్టి డోంట్ కేర్, మీరు 0 పెట్టండి 1 పెట్టండి, either one ఈజ్ ఓకే, డోంట్ కేర్ ఇది. ఓకే, డోంట్ కేర్ అంటే మీరు 0 పెట్టినా 1 పెట్టినా కంట్రోలర్ ఎర్రర్ రాదు, బట్ ప్రిఫరబుల్లీ వీ విల్ సెలెక్ట్ 0. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ అయిపోయింది, ఫస్ట్ బిట్ అయిపోయింది. డిఎల్సి సైజ్ ఎంత? థర్డ్ బిట్ టు 6th బిట్, 4 bits ఆఫ్ డేటా, 4 bits ఆఫ్ సైజ్, దట్ ఈస్ డిఎల్సి. డిఎల్సి ఏం చెప్తుందండి? సైజ్ ఇన్ బైట్స్ చెప్తుంది. సో ఇప్పుడు నాకు ఎంత డేటా పంపించాలి నేను? 1 2 3 4 5 6, సో 6 బిట్లు పంపించాలి. సో ఎన్ని బైట్లు కావాలి నాకు? మినిమం 1 byte. 1 byte. 1 byte. ఓకే, సో 1 byte ని 4 bits లో రిప్రజెంట్ చేయాలి. 1 byte ఆఫ్ డేటా పంపించాలి. సో 1 ని డెసిమల్ 1 ని 4 bytes లో ఎలా రిప్రజెంట్ చేస్తారు? 4 bits లో 0001 అని పెట్టాలి. అంతేనా? 1 byte ఆఫ్ డేటా పంపించాలి టు రిప్రజెంట్ 1 byte. ఓకే, సో 1 నెంబర్ అదే ఇక్కడ రాశాడు, మీకు ఇది చూస్తే క్లారిటీ వస్తుంది. సో 1 byte పంపించాలి. సో 1 byte పంపించాలి అని అంటే ఎంత ఉండాలండి? ఇది ఈ 4 bits వాల్యూ ఎంత ఉండాలి? 0001 ఉండాలి. సో ఫస్ట్ బిట్ ఏమో ఐడి ఎక్స్టెన్షన్ 0, సెకండ్ బిట్ ఏమో డోంట్ కేర్ కండిషన్, దాన్ని 0 తీసుకున్నాను. నెక్స్ట్ థర్డ్ బిట్ టు 6th బిట్ వాల్యూ నాకు 1 byte ఆఫ్ డేటా పంపించాలి. సో 0001 అని పెట్టాను. సో ఈ డేటాని ఇక్కడ రాస్తున్నాను అనమాట. ఇది కంట్రోల్ ఫీల్డ్. తర్వాత డేటా వచ్చింది. సిఆర్సి ఫీల్డ్ క్యాల్కులేషన్ ఫీల్డ్ అండి. ఇది బైనామియల్ ఈక్వేషన్ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటాను బేస్ చేసుకొని ఓకే నాకు ఒక ఇది వస్తుంది అనమాట. డేటా ఈ 2 ఫీల్డ్స్ ని బేస్ చేసుకుని, ఓన్లీ కంట్రోల్ ఫీల్డ్ డేటా ఫీల్డ్ ని బేస్ చేసుకుని సిఆర్సి ఫీల్డ్ వస్తుందండి. సో ఈ 2 బిట్లు ఇలాగే ఉంటాయి. ఈ 2 ఫీల్డ్స్ ఈ డేటా ఉంటే దీనికి ఒక నెంబర్ ఇస్తాడు అనమాట. ఓకే, అది మ్యాథమెటికల్ ఫార్ములా ఉంటుంది. సో డోంట్ ఆస్క్ మీ నౌ హౌ టు డూ ఇట్, ఐ ఆల్సో డోంట్ నో. ఇది సిస్టమ్ క్యాల్కులేటెడ్ గా వచ్చేస్తున్నాను. సో బైనామియల్ ఈక్వేషన్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇది తెలుస్తుంది. నేను ఎగ్జాంపుల్ కి ఇది పెట్టాను. ఓకే, సో ఈ 16 సిఆర్సి ఫీల్డ్ లో మీరు ఇది కూడా చూడండి, వెరీ ఇంపార్టెంట్. సిఆర్సి ఫీల్డ్ లో సిఆర్సి డీలిమిటర్ ఫస్ట్ 15 bits బేస్డ్ ఆన్ ద క్యాల్కులేషన్. ఈ 15 బిట్లు ఇక్కడున్న డేటాను బట్టి డిసైడ్ అవుతుంది. లాస్ట్ బిట్ ఎప్పుడు కూడా రెసెసివ్, లాస్ట్ బిట్ ఎప్పుడు రెసెసివ్ గుర్తుపెట్టుకోండి. సిఆర్సి డీలిమిటర్ ఇది. సో సిఆర్సి డీలిమిటర్ ఇస్ 1 ఆల్వేస్. తర్వాత అక్నాలెడ్జ్మెంట్ స్లాట్ ఇది ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకున్నాం, అవునా? ఇక్కడ నేను ఈ స్లాష్లు ఎందుకు పెట్టానంటే ఫీల్డ్ టు ఫీల్డ్ మీకు డిఫరెన్షియేట్ చేయడానికి పెట్టానండి. ఇక్కడ అంతకుమించి ఏం లేదు. ఇలాగ ఉంటుంది అనమాట. ఓకే, డేటా ఇలాగ వెళ్తుందని చూపించడానికి మీకు ఇలాగ పెట్టాను తప్పితే ఇంకోటి ఏం లేదు. సో ఫ్రేమ్ తయారైనప్పుడు ఇంత తయారవుతుంది. ఈ తయారైందంతా నేను ఈ బ్యాక్ స్పేస్లు ఫీల్డ్స్ ఇవన్నీ తీసేస్తున్నాను. ఇంత తతంగం నడుస్తే ఒక ఫ్రేమ్ తయారవుతుంది. సో టు సెండ్ 55 kilometers we have to send. ఇప్పుడు మనం చేసాం కదండి ఈ పనంతా డేటా లింక్ లేయర్ చేస్తుందండి. మనం చెయ్యం, మీరు కంగారు పడద్దు, మీరు ఎవరు ఈ పని చేయరు. సిస్టమ్ బ్యాక్ ఎండ్ లో ఎలా నడుస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలాగ చెప్పాను తప్పితే ఇదంతా డేటా లింక్ లేయర్ చూసుకుంటుంది క్యాన్ సిస్టమ్ లో. ఓకే, ఫిజికల్ లేయర్కి వెళ్ళేసరికి ఇది వెళ్తుందండి. ఫిజికల్ లేయర్ లో ఎప్పుడు కూడా ఇలాగే వెళ్తుంది, 01010101. ఈ ఫిజికల్ లేయర్ లో ఏమవుతుందంటే 0 వచ్చినప్పుడు క్యాన్ హై వాల్యూ ఇంత ఉండాలి, క్యాన్ లో వాల్యూ ఇంత ఉండాలి, ఇదే చూసుకుంటుంది అనమాట. ఓకే, 0 వచ్చింది అనుకోండి, 0 బిట్కి క్యాన్ హై క్యాన్ లో లెట్స్ సే 1.5, లెట్స్ సే 3.5 volts ఇలాగా పంపిస్తుంది అనమాట. సో ఫస్ట్ బిట్ పంపించాలి అని అంటే ఫిజికల్ లేయర్ ఏం చేస్తుందంటే ఓకే డేటా లింక్ లేయర్ నుంచి ఈ డేటా వచ్చింది, నేను 0 పంపించాలి. 0 అంటే ఫస్ట్ ఇలాగ పెడుతుంది ఒక క్లాక్ కి. రెండో క్లాక్ వచ్చేసరికి 2.5 volts, 2.5 volts. తర్వాత మళ్ళీ అంతే ఉంది, మళ్ళీ 2.5 volts నెక్స్ట్ క్లాక్ కి. ఈ గ్యాప్ లో ఉన్నది క్లాక్ అండి. ఇదంతా మీరు అర్థమైనా కాకపోయినా పర్లేదు, డేటా లింక్ లేయర్ ఫిజికల్ లేయర్ చెప్పాలన్న అతను నేను చెప్పేస్తున్నాను. ఓకే, బట్ ఫిజికల్ లేయర్ విల్ టాక్ అబౌట్ ఇన్ ద వోల్టేజెస్. సి
ప్రతి బిట్కి క్యాన్ హై క్యాన్ లో మీరు ఇక్కడ చూసిన రెడ్ లైన్లు ఉన్నాయి కదండి, రెడ్ అండ్ గ్రీన్. ఒకటి క్యాన్ హై, ఇంకొకటి క్యాన్ లో. ఓకే, సో ఆ లైన్లలో ఈ వోల్టేజ్ పెడతారండి. ఈ వోల్టేజ్ ఉంటే ఈ పర్టికులర్ క్లాక్ సిగ్నల్ లో ఇంత ఉంది అంటే ఇది 1 ఇది 0 అనేది డీకోడ్ చేసుకుంటుంది అనమాట క్యాన్ కంట్రోలర్ అన్నది. డేటా లింక్ లేయర్ ఈ పని అంతా చేస్తుంది. సో ఇలాంటిదంతా బ్యాక్ ఎండ్ లో నడుస్తుంది. మనం పై లేయర్ లో ఏం చెప్తాం, మనం డిఎల్సి ఒకటి డేటా ఒకటి మనం డిసైడ్ చేస్తాం అనమాట. డేటా డిఎల్సి ఏమో ఎంత సైజ్ పంపిస్తున్నాం, ఎంత డేటా పంపిస్తున్నాం చెప్తుంది. డేటాలో ఏమో యాక్చువల్ డేటా పంపిస్తాం. ఈ రెండే మనం పంపిస్తాం. మిగిలినవన్నీ క్యాన్ కంట్రోలర్ ఆటోమేటిక్ గా చెక్ క్యాల్కులేట్ చేసుకుంటుంది. దిస్ ఈస్ ఆల్ డ్రివెన్, బట్ యూ షుడ్ నో ఇన్ ద బ్యాక్ ఎండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. I shared a jam file with the meeting. What is it, Bharadwaj? Oh, Google meeting. Whiteboard lo rasava. Okay, got it. Clear and accidentally it was shared. Okay, no problem. ఇప్పుడు వరకు అర్థమైంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి బాబు. Ten people understood. అర్థం కాని వాళ్ళు 13 people. Okay, fine. Then it is okay. అర్థం కాని వాళ్ళు జస్ట్ రీవిజిట్ ఇట్, బికాజ్ ఫస్ట్ టైం జనరల్లీ అందరికీ అర్థం అవ్వాలని లేదు. ఇట్ ఈస్ వెరీ గ్రీడీ టు మేక్ దట్ స్టేట్మెంట్. బట్ ఇది షేర్ చేస్తారండి మీతో. షేర్ చేసినప్పుడు దీన్ని కొంచెం గోత్రూ అవ్వండి, దాన్ని బట్టి తెలుస్తుంది. షిట్, పార్ట్ 1 యాక్చువల్గా ఒక సెక్షన్లో అయిపోవాలి. ఇట్ టుక్ లాంగర్ టైం. ఓకే, మనము ఇంతవరకు క్యాన్ కంట్రోలర్ చూసుకుంటుంది. కంట్రోలర్ అని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇది ఈ కంట్రోలర్ అన్న వర్డ్, ఈ వర్డ్ ఇక్కడ మీకు ఇదండి యాక్చువల్గా ఇన్ ద బ్యాక్ ఎండ్. ఆ కంట్రోలర్ లేదా నోడ్ అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ నోడ్ లోపల ఉన్నది ఈ బ్లాక్స్ ఇలాగ ఉంటాయి అనమాట. ఇది సబ్ బ్లాక్స్ అనుకోండి. నోడ్ అని చెప్పేసి సింపుల్ గా డాట్ పెట్టేసాం ఇక్కడ మనం పిక్చర్స్ లో అందుకు తీసుకున్నప్పుడు కూడా. ఓకే, బట్ దిస్ నోడ్ ఈజ్ ఇంటర్నల్లీ డివైడెడ్ ఇంటూ దీస్ బ్లాక్స్ అనమాట. ఫిల్టర్, ఫ్రేమ్, లోకల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఫ్రేమ్ అంటే ఇప్పుడు మనం ఫ్రేమ్ అప్ చేసాం కదా, సో అలాగా ఫ్రేమ్స్ క్రియేట్ చేసుకుంటుంది. ఫిల్టర్ అంటే నేనేం చెప్పాను, దిస్ ఈస్ ద బ్రాడ్కాస్ట్ మెసేజ్. బ్రాడ్కాస్ట్ మెసేజ్ అంటే కంట్రోలర్ సి పంపిస్తే ABEDGF అందరూ కూడా తీసుకుంటారు, కానీ అందరికి అవసరం లేదు కదా. మేబీ ఏకి ఈకి మాత్రమే కావాలి నేను పంపిస్తున్న స్పీడ్, మిగతా వాళ్ళందరికీ అవసరం లేదు. ఓకే, సో అలాంటప్పుడు నాకు ఇప్పుడు బాడీ కంట్రోల్ మాడ్యూల్ ఉంది. బాడీ కంట్రోల్ మాడ్యూల్కి నేను స్పీడ్ పంపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడికి ఓన్లీ ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ వెళ్తా ఉంటాయి. సో వాడు ఇది ఇగ్నోర్ చేయాలి. ఓకే, ఈ మెసేజ్ నాకు కాదు అని. సో ఇది నాకు కాదా అన్నది ఫిల్టర్ చూసుకుంటుంది అనమాట. సో ఎలా చూసుకుంటుంది అని అంటే, దీనికి ఇక్కడ నోడ్స్ ఐడెంటిఫైర్స్ ఉన్నాయి కదా. ఓకే, ఈ ఐడెంటిఫైర్ అయితే నాకు కావాలి, ఈ ఐడెంటిఫైర్ అయితే నాకు వద్దు అన్నది ఇక్కడ ఫిల్టర్ చేస్తారు. మీ పోస్ట్ ఆఫీస్ చూసారనుకోండి, పోస్ట్ ఆఫీస్ లో పిన్ కోడ్ ఉంటుంది, అవునా? 500039050010 ఇలాగా. సో ఫస్ట్ నెంబర్ చూసి ఏ స్టేట్ అనేది డిసైడ్ చేసుకుంటారు, లాస్ట్ 3 డిజిట్స్ చూసి ఏ వీధి అనేది డిసైడ్ చేసుకుంటారు. అలాగా మెసేజ్ ఐడెంటిఫైర్ లో కూడా ఈ నెంబర్లను బట్టి ఫిల్టర్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఈ మెసేజ్ నాకు కావాలా, మెసేజ్ వద్దా అన్నది. ఫ్రేమ్ అన్నదేమో ఫ్రేమ్ ని స్ట్రక్చర్ చేయడానికి, ఇప్పటి వరకు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఇలాగా. సో ఇది చెప్పడానికి ఇది వాడతారు అనమాట. సో ఆ స్ట్రక్చరైజ్ చేసేది ఈ క్యాన్ ఫ్రేమర్. ఈ లోకల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఈ లోకల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఏ మెసేజ్ పంపించాలి, ఏ మెసేజ్ రిసీవ్ చేసుకోవాలి, ఏది ఎప్పుడు ప్రాసెస్ చేయాలి. ఎందుకంటే మిగిలిందంతా నెట్వర్క్లో డేటా పెట్టడం మీద ఫోకస్ చేసాం. ఆ లోకల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే యాక్చువల్ డేటాతో పని చేసుకుంటుంది అనమాట. డేటా స్పీడ్ 55 వచ్చింది, లేదా ఇంకోటి వచ్చింది, లేదా డేటా వచ్చింది, స్పీడు, లైట్స్, ఇవి అవి అలాగ మొత్తం ఆ డేటాను కలిపి పెట్టాలి. డేటా లెంత్ కోడ్ ఎంత అనేది రాయాలి, అదంతా ఇక్కడ చూసుకుంటుంది అనమాట లోకల్ ఇంటెలిజెన్స్. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఎనీవే, ఈ సెషన్ ఇంకో దగ్గర ప్లాన్ చేద్దాం, నాట్ ఏ ప్రాబ్లం. అప్ టు హియర్ ఇట్స్ క్లియర్. ఆర్బిట్రేషన్ ఉందబ్బా, నేను చూడలేదు, సారీ. ఓకే ఓకే, నౌ టెల్ మీ, ఇఫ్ దిస్ ఈస్ ద కేస్, నోడ్ ఏ, నోడ్ బి, నోడ్ సి,
డేటా పంపిస్తున్నాయి. ఈ ముగ్గురు డేటా పంపించాలనుకుంటున్నారు. నోడ్ ఏ, నోడ్ బి, నోడ్ సి అట్ ఏ టైం పంపించాలనుకుంటున్నారు. మీకు ఆర్బిట్రేషన్ అర్థం ఏంటి? ఆన్సర్ చెప్పండి. ఇందులో ఏ నోడ్ గెలుస్తుంది అన్నది వాట్సాప్ చేయండి. వాట్సాప్ గ్రూప్ లో ఆన్సర్ పెట్టండి, దీంట్లో పెట్టకుండా. నోడ్ బి సార్. నోడ్ ఏ సార్. నోడ్ చెప్పమన్నాను నేను ఆన్సర్. ఎవరు చెప్పారు? హూ టోల్డ్? ఎవరు చెప్పారు చెప్పండి. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని ఎవరిని కొట్టను. ఎవరు చెప్పారని అడిగాను అంతే. హూ టోల్డ్ ద ఆన్సర్? దుర్గా మణికంఠ చెప్పాడు. ఓకే ఫైన్. ఏంటిది అది? నోడ్ బి, నోడ్ సి సార్. నోడ్ బి సార్. నోడ్ సి. సి. నోడ్ సి. నోడ్ ఏ సార్. నోడ్ ఏ. ఓకే సూపర్. నోడ్ ఏ సార్. నోడ్ ఏ. దీంట్లో చాలా ఆన్సర్లు వచ్చాయి. అయితే దీన్ని మనం ఓకే ఈ టాపిక్ చెప్పి క్లోజ్ చేసేద్దాం ఈ రోజుకి. నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, ఎందుకు నోడ్ ఏ, ఎందుకు నోడ్ బి, ఎందుకు నోడ్ సి? ఫస్ట్ ఎవరు చెప్పారు? నోడ్ బి చెప్పారు. ఎవరు? నోడ్ బి చెప్పింది ఎవరు? మణికంఠ. మణికంఠ నోడ్ బి ఎందుకు? నోడ్ సి సార్. నేను చెప్తున్నాను. నోడ్ సి. నువ్వు నోడ్ సి చెప్పావు. నోడ్ బి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదా? నోడ్ ఏ ఎవరు చెప్పారు? అందరు సైలెంట్ అయిపోయారు. రైట్ ఆర్ నాట్? ఇఫ్ యు ఆర్ నాట్ స్పీకింగ్ అవుట్ you are a loser in the interview. Remember this. Right or not, if you are not speaking up in an interview, you are a loser. Remember this. I am repeating again. Okay, right or not, you have to speak up. మీకు ఎంతైనా టాలెంట్ ఉండొచ్చు, మీరు ఎదుటివాడికి అది చెప్పేది మీ మౌత్ ఓపెన్ చేసి చెప్పడం, లేదా మీ చేత్తో మీరు ఒక పెన్ను పేపర్ పెట్టి రాయడం. సో ఎక్స్ప్రెస్ చేసేంత వరకు మీరు రైటా రాంగ్ అనేది పక్కన పెడితే మీరు ఫిట్టా కాదా అనేది అవతలోడికి తెలియదు. ఓకే, సో ఆల్వేస్ ఎక్స్ప్రెస్, బీ ఇట్ బి రైట్ ఆర్ రాంగ్. నోడ్ సి అన్నాళ్ళు ఎవరెవరు చేతులెత్తండి. చేతులెత్తిన వాళ్ళ దగ్గర నుంచి నేను అడుగుతాను ఎవరినో ఒకరిని. ముందే చెప్తున్నాను, చేతులెత్తే వాళ్ళందరికీ ముందే చెప్తున్నాను. 6 మందా? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? టైం ఫర్ లేఅవుట్ చేంజ్. ఓకే, ఎవరెవరు చేతులు ఎత్తారు? 6 మంది చేతులు ఎత్తారు. భరద్వాజ్ చేతులు ఎందుకు ఎత్తలేదు బాబు? భరద్వాజ్ నాట్ దేరా, వెళ్ళిపోయాడా? 17 people in the line. Very good. Ramesh, Kiran, why no hand raise? Hello? Kiran, not Ramesh. Sir? కిరణ్, ఆన్సర్ సియా బి? సి అన్న వాళ్ళు చేతులు ఎత్తమన్నాను. సి కాదు అని మీరు అన్నారు. ఎందుకు కాదు సి? పోనీ ఏయా బియా? క్వశ్చన్ ఎన్నవా? పోనీ సార్ ఏ సార్. ఏ. ఈ 3 ఆర్బిట్రేషన్ లోకి వెళ్తే ఏది గెలుస్తుంది అని అంటే ఏ అంటున్నారు, అంతేనా? ఓకే, సో ఐ విల్ నాట్ టచ్ యూ, అట్లీస్ట్ యూ టోల్డ్ సంథింగ్. నరేష్, మీ ఆన్సర్ ఏంటి? నరేష్ మేకలా, నాట్ దేర్. సార్ క్వశ్చన్ విన్నావా? విన్నాను సార్. ఏంటి క్వశ్చన్? 3 nodes ఆర్బిటర్కి వెళ్తే ఏది విన్ అవుతుందా? సో ఈ 3 వెళ్తే ఏది వెళ్తుంది? ఏ సార్. ఏ. ఓకే, అందుకని మీరు చేతులు ఎత్తలేదు. సిద్ధు, అర్చన, సిద్ధు ఏ సార్. ఏ. అర్చన
అర్చన అక్కనా ఏ సార్ రీసెర్చ్ ఏ ఓకే ఫైన్. ఏ అన్న వాళ్ళు నేను టచ్ చేయను. ఓకే సో ఏ అన్న వాళ్ళు ఎవరో ఒకరు ఆన్సర్ చెప్పండి. వై ఏ ఎవరో ఒకరు అన్మ్యూట్ అవ్వ చెప్పండి. ఆ ముగ్గురులో ఒకరు. ఆల్వేస్ డామినెంట్ బిట్వీన్ విన్నింగ్ ఓవర్ రిజర్వేషన్. సో ఫస్ట్ ఎటు సైడ్ వెళ్దాం? ఇటు నుంచి వెళ్దామా ఎంఎస్ ఇటు నుంచి వెళ్దామా? ఎంఎస్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బ్లాకా బ్రౌనా? బ్లాక్. బ్లాక్ డైరెక్షన్. ఓకే ఫైన్. సో ఫస్ట్ బిట్ ఫస్ట్ ఎవ్రీబడి 1. సో ఎవ్రీబడి 1 అంటే దే విల్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ లైన్, అంతేనా? ఓకే నెక్స్ట్ వన్ ఆల్సో 1 1 1, నెక్స్ట్ వన్ ఆల్సో 0 0 0. సో ఇక్కడ అంతా గొడవ లేదు, అందరూ బాగానే నడిచిపోతుంది. ఇప్పుడు ఈ సినారియో చెప్పండి. ఈ సినారియోలో ఎవరు గెలుస్తారు? ఈ సినారియోలో హూ విల్ విన్? ఏ టీమ్? బిఎన్సి. ఏ గెలుస్తుందా, బి గెలుస్తుందా, సి గెలుస్తుందా? ఎవరో చెప్పారు, సారీ ఏదో చెప్పారు, ఐ మిస్డ్ ఇట్. బిఎన్సి. ఏ టీం ఎవరు చెప్పారు? బిఎన్సి. ఏ టీం? కిరణ్, సిద్ధు ఏడి? సిద్ధు, అర్చన అన్మ్యూట్ చేయండి మీరు. అన్మ్యూట్. ఎస్ సార్. అర్చన ఇది? అర్చన వెళ్ళిపోయిందా? ఉన్నారు. ఓకే అర్చన ఆల్సో అన్మ్యూట్. నో. ఓకే కిరణ్, సిద్ధు, ఈ సినారియోలో ఏ గెలుస్తుంది అంటున్నారు, అంతేనా? దిస్ గై విల్ విన్. సో ఆర్బిట్రేషన్కి వెళ్ళినప్పుడు డామినెంట్ బిట్ గెలుస్తుందా, రెసిసివ్ బిట్ గెలుస్తుందా? when you are in arbitration, dominant bit or recessive bit, which one will win? డామినేట్ సార్. Dominant bit. Dominant bit will win. Dominant అంటే 0 నా 1 నా? 0. ఇప్పుడు మనకు క్వశ్చన్. డామినెంట్ అంటే 0. 0. ఇది ఓకేనా రమేష్, సిద్ధు? 1. సో ఇప్పుడు ఈ ఆర్బిట్రేషన్ లో డామినెంట్ బిట్ ఏది? BC. డామినెంట్ బిట్ బీసీ. సో నోడ్ ఏ అనేవాడు గెలవాలా ఓడిపోవాలా? ఈ ప్రాసెస్ లో ఓడిపోవాలన్నమాట. జస్ట్ రివర్స్. 1 అన్నది డామినెంట్ అనిపిస్తుంది మనకి జనరల్ గా, ఎందుకంటే 1 వి ఆల్వేస్ యూజ్ ఇట్ దట్ వే. ఓకే అందుకు కాబట్టి అయ్యిండొచ్చు. సో ఇది ఓడిపోతుంది. వీళ్ళిద్దరూ పంచాయతీలో ముందుకెళ్తారు అనమాట. ఓకే బాబు ఖచ్చితంగా నువ్వైతే కాదు, నువ్వు రిసీవింగ్కి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రాన్స్మిటర్ హీ విల్ నౌ బికమ్ ద రిసీవర్. దీస్ పీపుల్ విల్ కీప్ ట్రాన్స్మిటింగ్ ద డేటా. ఇంకా డేటా వెళ్తానే ఉంది నెట్వర్క్ లో. సో ఇప్పుడు ఏమవుతుంది? బి అన్న వాళ్ళు ఎవరు లేరు. సి అన్న వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఏమవుతుంది? వీడు లేడు కాబట్టి ఇంక వీడి దగ్గరికి వెళ్ళను నేను. ఇక్కడ నుంచి ఓన్లీ వీళ్ళ మధ్య పంచాయతీ నడుస్తుంది. సో 1 1 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. డామినెంట్. నెక్స్ట్ సంగతి ఏంటి? 1 and 0, మళ్ళీ 1 and 0 1 and 0. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ అప్లై చేసిన లాజిక్ ఇక్కడ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఎవరు గెలుస్తారు? డామినెంట్ అంటే ఎవరు? బియా సియా? గెలుస్తాడు. అగైన్ హీ విల్ విన్. సారీ, నౌ దిస్ గై విల్ లూస్. ఓకే సో ఆబ్వియస్లీ దిస్ గై విల్ విన్. వెన్ హీ విన్, నేను విన్ అవుతాడు అని అంటే ఆ నెట్వర్క్ మీద ఆ పర్టికులర్ టైంలో ట్రాన్స్మిట్ అయ్యేది వీడు. నోడ్ సి అన్నవాడు ట్రాన్స్మిట్ చేస్తాడు. ఎవడైతే ట్రాన్స్మిట్ చేస్తాడో వాడిని మాస్టర్ అంటాడు ఆ పర్టికులర్ టైంకి. ఓకే ఇట్ ఈస్ ఎ మల్టీ మాస్టర్ సిస్టమ్. ఎవడైతే బస్సుని ఓన్ చేసుకుంటాడో వాడిని మాస్టర్ అంటాడు. బస్సు ఓన్ చేసుకోవాలంటే ఆర్బిట్రేషన్ లో గెలవాలి. పంచాయతీలోకి వెళ్తే, పంచాయతీకి వెళ్ళకుండా ఉంటే, బస్సు ఖాళీగా ఉంటే స్టార్ట్ ఫ్రేమ్ ఎవడు పంపిస్తే వాడు మాస్టర్ అన్నట్టు. Okay, when there is no arbitration process, then whoever is sending the start of frame until he send the end of frame, he is the master of the bus. బస్సులో డేటా ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళని ఆ పర్టికులర్ టైంకి మాస్టర్ అంటారండి, బాగా గుర్తు పెట్టుకోండి. ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ ఎవ్రీబడి ఈస్ నార్మల్, ఎవ్రీబడి ఈస్ మాస్టర్స్, బట్ హూఎవర్ ఓన్స్ ద బస్ అట్ దట్ టైమ్ ఓన్లీ వన్ మాస్టర్ విల్ బి దేర్.
రిమైనింగ్ ఆల్ పీపుల్ విల్ బి ద లిజనర్స్. స్లేవ్ అన్న పదం వాడొద్దు, ఇట్ ఈస్ బ్యాండ్ ఇన్ ద ఎలక్ట్రానిక్ సొసైటీ. ఇట్ ఈస్ స్లోలీ స్ప్రెడింగ్, బట్ యూ వుడ్ సే లిజనర్స్, ఓకే, ఆర్ యూ కెన్ సే రిసీవర్, దట్స్ ఆల్. ఓకే, or you can say server and client kind of thing, but better do not use the word slave. Okay, but explanation ఈజీగా ఉండాలంటే ఫ్లోలో వెళ్ళిపోండి, అలవాటు చేసుకోండి అంతే. ఓకే ఫైన్, అట్లీస్ట్ ఆర్బిట్రేషన్ ప్రాసెస్ క్లియర్. సో నౌ ఎవ్రీబడి అగ్రీ, నోట్ C will win. Okay, everybody agreed or not agreed? అగ్రీ. Agreed, sir. ఎనర్జీ అయిపోయిందా? ఓకే, బ్యాకప్ లంచ్ టైం కదా, ఆబ్వియస్లీ ఉండొచ్చు, పాసిబుల్లీ ఈ ఎనర్జీ ఉండొచ్చు. ఫైన్. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్, ఓకే, వన్ క్వశ్చన్ బిఫోర్ యూ పీపుల్ లీవ్. ఆర్ యూ పీపుల్ ఓకే టు టేక్ 1 hour సెషన్ ఇన్ ద వీక్ డేస్ ఈవినింగ్ టైం? No problem. ఓకే సార్. Okay, sir. How many of you are to have class between 7 to 9? ఏదో ఒక టైంలో 1 hour తీసుకుంటాను. ఐ డోంట్ నో, నా ఆఫీస్ టైం బట్టి నేను లేట్, ఇట్ విల్ బి 4 hours నోటీస్ అండి. 4 hours ముందు చెప్తాను నేను, అంతే. అంత